ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొద్ది రోజుల్లో, ఇంకా 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి నువ్వు వెళ్తున్నావు. నా మాట జాగ్రత్తగా వినండి. నువ్వు నూతన సంవత్సరంకు వెళ్తున్నావు నిజమే, కానీ నూతనంగా మార్చబడవలసింది సంవత్సరం కాదండి. నూతనంగా మార్చబడవలసింది నీ జీవితం. నూతనంగా మార్చబడవలసింది నీ ఆలోచనలు. నూతనంగా మార్చబడవలసింది నీ జీవిత విధానం. నూతనంగా మార్చబడవలసింది నీ భక్తి జీవితం. కానీ సంవత్సరం నూతనంగా మార్చబడడం వల్ల ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే దేవుని బిడ్డగా నీవు ఆశీర్వదించబడాలంటే మారవలసింది సంవత్సరం కాదు, కానీ నూతన పరచవలసింది సంవత్సరం కాదు, కానీ నీ జీవితం నూతన పరచబడాలి. నువ్వు నూతనంగా జన్మించాలి. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఎన్నో ప్రామిస్లు, ఎన్నో ప్రమాణాలు నువ్వు చేసుకుంటావు. అయితే సంవత్సరం ప్రారంభంలోనే నువ్వు అవి మర్చిపోతావు. అలా కాదండి. ఇంకొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు. నీకున్న సమస్యలతోనే వెళ్తావా? నీకున్న బలహీనతలతోనే వెళ్తావా? నీకున్న ఆ భయంకరమైన అప్పులతోనే నూతన సంవత్సరంలోకి వెళ్తావా? నీకున్న అనారోగ్యాలతోనే నూతన సంవత్సరంలోకి వెళ్తావా? ఇప్పుడైనా ఒక ప్రమాణం నువ్వు చేసుకోగలిగితే, ఇప్పుడైనా ఇశ్రాయేలును స్తుతించినట్లు దేవుని స్తుతించగలిగితే, ఇప్పుడైనా దావీదు స్తుతించినట్లు దేవుని స్తుతించగలిగితే, దావీదు స్థితిని గతిని మార్చిన దేవుడు ఈ సమయంలో నీ స్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవదాసయ్య గారు అన్నారు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ జీవితం అంతా తెల్లగైపోద్ది. నీ మొహమే కాదు, నీ ప్రార్థన జీవితం, నీ ఆశీర్వాదాలు, నీకున్న బలహీనతలు అన్ని పోయి నీవు నూతనంగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి దాని ఫలములు ఎప్పుడు ఇస్తుందంటే జనాలు స్తుతించినప్పుడు, ప్రజలందరూ స్తుతించినప్పుడు. దేశంలోనంట నీతిమంతులుంటే రాజు చక్కగా పరిపాలన చేస్తాడంట. మంచి రాజు ఉంటే ఒక దేశానికి, ఆ దేశానికి ఏ కొదువ ఉండదంట. మరి నీ రాజు ఎంత మంచోడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పడు. ఆయన నీకు రాజుగా ఉన్నప్పుడు నీ జీవితం ఫలభరితంగా ఉండాలి. ఇంకా నీ జీవితం మారట్లేదంటే, ఇంకా నీ జీవితం ఫలభరితంగా ఉండట్లేదంటే, సంవత్సరాలు గడిచిపోతున్నా నీ జీవితం అలాగే ఉందంటే ఒక్కటే ఒక కారణం, నువ్వు ప్రార్థించట్లేదు, నువ్వు స్తుతించట్లేదు. వారం అంతా భోంచేసేస్తున్నావా? ఒక్క రోజైనా ఉపవాసం ఉంటున్నావా? నీ సమస్యలు ఎలా పోతాయి? నీ కష్టాలు ఎలా పోతాయి? వారంలో ఒక్క రోజైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యకపోతే నీ కుటుంబ కష్టాలు ఎలా దాటుతావు? నీకున్న శ్రమల మీద జయం ఎలా పొందుకుంటావు? ఉపవాసంతో ప్రార్థించినప్పుడంట కీడులన్నీ తొలగిపోతాయి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దావీదు స్తుతించాడు, జనులందరినీ స్తుతించేటట్లు పురికొల్పాడు. కాబట్టి భూమి ఫలములు ఇచ్చింది, ఆ ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు స్తుతించేదానిగా ఉండాలి. నీ కుటుంబం స్తుతించే బిడ్డలుగా నీ కుటుంబం ఉండాలి. అప్పుడే నీ కుటుంబం ఫలభరితంగా మారుతుంది. ఇంకో 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు. ఇప్పుడైనా ఒక్కసారి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా నీ జీవితాన్ని మార్చుకో. నూతనంగా నీ తలంపులను మార్చుకో. నూతనంగా నీ అలవాట్లను మార్చుకో. నూతనంగా నీ భక్తి జీవితాన్ని మార్చుకో. ఈ సంవత్సరంలో ఉన్న శ్రమలతో, బాధలతో, కష్టాలతో, రోగాలతో, వ్యాధులతో కొత్త సంవత్సరంలోకి నువ్వు వెళ్ళకు. నూతనంగా మారు. ఎలా అండి ఇప్పటికిప్పుడు మారేదంటే, నీ మనస్సు దేవుడికి ఇస్తే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. నీ మనస్సు దేవునికి ఇచ్చి, నీ ఆ జీవితం మీద అధికారం దేవునికి ఇచ్చినప్పుడు తప్పకుండా నీ జీవితాన్ని నిమిషాల్లో మార్చగల శక్తివంతుడు నా దేవుడు. జనులు స్తుతించినప్పుడు భూమి ఫలించి దాని ఫలాలు ఇచ్చిందంట. నువ్వు గనుక మారి దేవుని స్తుతిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలే, పంటలే నువ్వు నూతన సంవత్సరంలో కోసుకుంటావు. అయితే ఎప్పుడంటే నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి కృప ఆరాధనలో నడుతుంది.